హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డాక్టర్ అవ్వడానికి కోసం కంప్లీట్ సిలబస్ని ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మనం డాక్టర్ అవ్వగలుగుతాము అని అంటే, సో మీకు నేను పర్ఫెక్ట్గా ప్లానింగ్ అయితే చెప్తాను. ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అక్టోబర్ కల్లా మీ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఎవరైతే ప్రజెంట్ 12th ఉన్నారో వాళ్ళకైతే మెయిన్గా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో అక్టోబర్ కల్లా మీ సిలబస్ని 12th సిలబస్ని కంప్లీట్ చేయండి. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఓకే, సో ఈ 3 monthsలో మీరు కంపల్సరీ 3 times ఫిజిక్స్ అనేది రివైజ్ కావాలి. ఓకే రైట్, మార్చ్లో వచ్చేసి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి మొత్తం మీరైతే బోర్డ్స్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే రైట్, సో నెక్స్ట్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్లో వచ్చేసి మీకైతే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ మార్చ్ నెల కూడా పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ ఏప్రిల్ 1 monthలో కంపల్సరీగా అంటే క్రాష్ కోర్స్ అయితే మీకు ఉంటుంది కదా, రైట్, సో ఆ క్రాష్ కోర్స్ కనుక మంచిగా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని 11th and 12th కనుక ఒక్కసారి అన్నా కానీ రివైజ్ చేసుకున్నట్టయితే 100% అంటే మీకు ఇక్కడ 4 times అనేది రివైజ్ అయితే అయిపోయింది. సో మ్యాక్సిమంగా 4 to 5 times రివైజ్ చేస్తే సరిపోతుంది నాన్న. ఓకే, ఫిజిక్స్ని అట్లనే చేయండి, కెమిస్ట్రీ కూడా 5 times అయితే రివైజ్ కావాలి, ఇంకోటి బయాలజీ కూడా 4 to 5 times అయితే ఖచ్చితంగా రివైజ్ కావాలి. సో మీరు ఎన్నిసార్లు అయితే రివైజ్ చేస్తారో ఆ ఫార్ములాస్, న్యూమరికల్స్ అనేటివి అన్నీ కూడా గుర్తుంటాయి. మీరు కనుక కంప్లీట్గా 1 year వరకు మొత్తము ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా నేను ఎగ్జామ్ రాస్తానంటే సో 100% అక్కడ మీరు మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి నాన్న. ఓకే, సో మీరు ఏం చేయాలి, 4 to 5 times రివైజ్ ఖచ్చితంగా అయ్యేలాగా చూసుకోండి. దాని ప్రకారం మీరు ప్లానింగ్ అయితే వేసుకోండి. ఓకే, దాని తర్వాత నీట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పక్కా మీరు చదువుకునే అన్ని గుర్తుంటాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.